ఇలా రండిరా. ఎప్పటి నుంచి అడుగుతున్నారు చాప్టర్ ఏంటిది? అడ్వాన్స్డ్ క్యాపిటల్ బడ్జెటింగా, చాలా ఇంపార్టెంట్. రేపు ఎగ్జామ్లో కంపల్సరీ క్వశ్చన్ వస్తుంది. ఐసీఎస్ స్టడీ మ్యాట్లో ఐ థింక్ వీ హ్యాడ్ సమ్ 30 క్వశ్చన్స్. ఒక క్వశ్చన్ కంపల్సరీ వస్తుంది చెప్తున్నా, సేమ్ క్వశ్చన్ వస్తుంది. ఎందుకంటే ఫస్ట్ టైం ఎగ్జామ్లో వస్తుంది, ప్లస్ ఎవరికి రాదు ఇది. సో కాబట్టి కంగారు పడకండి, ఇవి చదివితే చాలు. ఇక్కడ మనం కొన్ని అర్థం చేసుకొని చదువుకుంటాం, కొన్ని బట్టి వేస్తాం, తప్పదు. ఓకేనా? సీక్వెన్స్కి వెళ్దాం స్లోగా, మనకు అంత అవసరం రాదు, నేర్పిస్తాను. ఓకేనా? ఒక చార్ట్ వేసుకోండి. ఫస్ట్ టాపిక్ రీప్లేస్మెంట్ డెసిషన్స్. చాలా ఇంపార్టెంట్ ఈ టాపిక్. రీప్లేస్మెంట్ డెసిషన్స్. టోటల్ వీ హ్యాడ్ 8 క్వశ్చన్స్. దీంట్లో మనకి వీ హ్యాడ్ 3 కేటగిరీస్ అమ్మ. దీంట్లో ఒకటి క్యాలిక్యులేషన్ ఆఫ్ ఇంక్రిమెంటల్ ఎన్పివి, క్యాలిక్యులేషన్ ఆఫ్ ఇంక్రిమెంటల్ ఎన్పివి. సెకండ్ వన్ ఈసీఎం, ఈక్వివలెంట్ క్యాష్ ఫ్లో మెథడ్. ఈసీఎం, ఈక్వివలెంట్ క్యాష్ ఫ్లో మెథడ్. లాస్ట్ వన్ ఆప్టిమమ్ రీప్లేస్మెంట్ సైకిల్. ఆప్టిమమ్, పేర్లే వెరైటీగా ఉన్నాయా, భయం వేస్తుందా? ఆప్టిమమ్ రీప్లేస్మెంట్ సైకిల్. ఆప్టిమమ్ రీప్లేస్మెంట్ సైకిల్. క్వశ్చన్ నెంబర్ రాసుకోండి. ఇక్కడ ఐసిఏ బుక్లో ఇలిస్ట్రేషన్ నెంబర్ 11, తర్వాత టెస్ట్ యువర్ నాలెడ్జ్లో క్వశ్చన్ నెంబర్ 23. వస్తాయి రాసు. మా ఐసీఏ బుక్లో క్వశ్చన్స్ ఇవి. ఆన్లైన్ బ్యాచ్ మీరు కూడా ఇలిస్ట్రేషన్ నెంబర్ 11 అండ్ టీవైకే నెంబర్ 23. దీన్ని రాసుకోండి. టీవైకే 24 అండ్ 25 ఇక్కడ రాసుకోండి. ఐసీఐ బుక్లో ఇలిస్ట్రేషన్ నెంబర్ 13, తర్వాత టీవైకే 26, 27, 22. ఈ అటెంప్ట్కి మోస్ట్ ఇంపార్టెంట్ ఆప్టిమమ్ రీప్లేస్మెంట్ సైకిల్. క్వశ్చన్ నెంబర్ టీవైకే మీద ఎంత 22, 26, 27 చాలా ఇంపార్టెంట్, చాలా ఈజీ. ఆప్టిమమ్ రీప్లేస్మెంట్ సైకిల్, తర్వాత ఈసీఎం ఈక్వివలెంట్ క్యాష్ ఫ్లో మెథడు, తర్వాత ఇంక్రిమెంటల్ ఎన్పివి. ఓకేనా? వెళ్దామా నెక్స్ట్? ఇంకా ఈ 8 క్వశ్చన్స్ మనకి ఇవాళ అయిపోతుంది. చాలా ఇంపార్టెంట్ రా. మిగతా టాపిక్స్ కొన్ని ఉన్నాయి. మొత్తం వీ హ్యాడ్ 26 క్వశ్చన్స్ అనుకుంటాను దీంట్లో. టీవైకేలో 27. ఇప్పుడు మనకు 10 అయిపోతాయి, 8 అయిపోతాయి. మరి రేపు కొన్ని లేని కొన్ని ఒకే రోజు చెప్పాను నేను, ఎక్కువేమి మర్చిపోతాం మొత్తం. కొంచెం స్లోగా వెళ్దాం. ఓకేనా? స్టార్ట్ చేద్దామా? ఇది చేద్దాం. ఫస్ట్ రాయండి. ఇంకా ఫస్ట్ క్యాలిక్యులేషన్ ఆఫ్ ఇంక్రిమెంటల్ క్యాష్ ఫ్లో మెథడ్, సారీ క్యాలిక్యులేషన్ ఆఫ్ ఇంక్రిమెంటల్ ఎన్పివి. సార్ చూడండి ఒకసారి. ఏంటి ఈ క్వశ్చన్స్? వాళ్ళకి ఏంటి రీప్లేస్మెంట్ అంటే ఏం లేదు, సింపుల్గా మన దగ్గర ఒక మిషన్ వాడుతున్నాం కంపెనీలో. సో ఈ మిషన్ వాడుకుంటున్నాం, బాగానే ఉంది మనకి. బట్ మీరు చెప్పండి, బయట మిషన్స్ యూజ్ చేసే కొద్ది కూడా ఏమవుతుంది, వాటి యొక్క కెపాసిటీ, ప్రొడక్షన్ తగ్గిపోతుంది, క్వాలిటీ. మీకు ఇప్పుడు ఏంటంటే ఆప్షన్ మీకు, వెదర్ మీరు ఈ మిషన్ కంటిన్యూ చేస్తారా లేదా మార్కెట్లో కొత్తగా వచ్చే మిషన్ రీప్లేస్ చేసుకుంటారా? 2 ఆప్షన్స్ మనకి. ఎయిదర్ మనకు 2 మోడల్స్ క్వశ్చన్స్ ఉంటాయి. ఒకటి, వెదర్ ఓల్డ్ మిషన్ కంటిన్యూ చేసుకుంటారా బై మేకింగ్ సమ్ ఓవరాలింగ్ అవ్వచ్చు, సర్వీసింగ్ అవ్వచ్చు,
మీ దగ్గర పాత ఫోన్ ఒకటి ఉంది, సరిగా పనిచేయట్లా, స్టక్ అవుతుంది. ఆప్షన్ 1 ఏంటి ఇప్పుడు, వెదర్ దీని డిస్ప్లే మార్పించుకోవచ్చు, సాఫ్ట్వేర్ మార్పించుకోవచ్చు, వాట్ ఎవర్ అనమాట. అంటే ఏంటి, ప్రజెంట్ ఉన్న ఫోన్ని మీరు వాడుకోవచ్చు కావాలంటే. లేదు సార్, వర్సెస్ వీ కెన్ పర్చేజ్ న్యూ ఫోన్, అంతే కదా. సో రీప్లేస్మెంట్ మీన్స్ వెదర్ ప్రజెంట్ ఉన్న మిషన్ యూజ్ చేస్తారా లేదా మీరు కొత్త ఫోన్ పర్చేస్ చేసుకోవచ్చా. ఏం చేస్తే సింపుల్ మనం ఇఫ్ ఈ మిషన్ నుంచి ఈ మిషన్కి రావటం వల్ల మనకు కానీ పాజిటివ్ ఎన్పి వచ్చిందనుకోండి, దెన్ వీ కెన్ యాక్సెప్ట్ దిస్ మిషన్, లేదంటే వీ కెన్ రిజెక్ట్ ద డెసిషన్. సింప్లీ హియర్ వీఆర్ కంప్యూటింగ్ ఎన్పివి అంతే. వచ్చి ఎన్పివి అంటే క్యాష్ ఇన్ఫ్లోస్ మైనస్ అవుట్ఫ్లోసా. ఇఫ్ దట్ ఈస్ పాజిటివ్ యాక్సెప్ట్ ద డెసిషన్, లేదా రిజెక్ట్ డెసిషన్. బట్ ఇక్కడ మీకు 2 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే వాడు ఏమంటాడు, సార్ కంపెనీలో ఒక మిషన్ ఉంది, ఇప్పుడు నా దగ్గర ఫోన్ ఉంది, ఐఫోన్ 14, 13 ఉంది నా దగ్గర, ఫోన్ ప్రాబ్లం ఏం లేదు, ఐ కెన్ యూస్ హ్యాపీలీ వితౌట్ ఎనీ మోడిఫికేషన్స్. అదొక పాయింట్. మీకు ఒక ఫోన్ ఉంది మన దగ్గర, మీరు బయట చూడండి, కొత్త మోడల్ మార్చేస్తాం మనం అంటే దాని మీనింగ్ ఏంటి, ఓల్డ్ మోడల్ ప్రాబ్లం అని కాదు, నాకు ఓల్డ్ మోడల్ ఫోన్ వాడుకోవచ్చు, ఐ కెన్ గో ఫర్ న్యూ మోడల్. ఇది ఒక టైప్ ఆఫ్ క్వశ్చన్ మీకు. అంటే ఏంటి, ఎగ్జిస్టింగ్ మిషన్ వాడుకోవచ్చు వితౌట్ మేకింగ్ ఎనీ మోడిఫికేషన్స్, లేదా యూ వాంట్ టు రీప్లేస్. అప్పుడు నేను చెప్తాడు, మీరు కొత్త ఫోన్ కొనటం వల్ల మీకు ఏదో స్పీడ్ అంటాడు. అంటే ఏంటి, ఇలా మీరు కొత్త మిషన్ కొనటం వల్ల మీకు కొంత కాస్ట్ సేవ్ అవుతుంది, లేదా ఏమో స్క్రాప్ రెడ్యూస్ అవుతుంది అని చెప్తాడు. ఇది ఒక టైప్ ఆఫ్ క్వశ్చన్. సెకండ్ మోడల్ చూడండి, మన దగ్గర ఓల్డ్ మిషన్ ఉంది, ఇప్పుడు ఏమంటాడంటే ఈ ఓల్డ్ మిషన్ని మీరు సర్వీసింగ్ చేసి వాడుకోవచ్చు కావాలంటే, లేదా రీప్లేస్ చేయొచ్చు. అప్పుడు ఏంటి, 3 వస్తాయి. అప్పుడు ఏంటి, ఫస్ట్ వెదర్ టు యూజ్ ఓల్డ్ మిషన్ ఆర్ నాట్, వెదర్ టు డూ సర్వీసింగ్ ఆర్ నాట్, వెదర్ టు రీప్లేస్ ఆర్ నాట్. అదవుతుందా. అప్పుడు ఏంటి, మనకు 2 వస్తాయి. అప్పుడు సర్వీస్ చేయిస్తే యూజ్ ఏంటి, రీప్లేస్ చేసి యూజ్ ఏంటి. మనకి సర్వీస్ చేస్తే ఎంత క్యాష్ ఫ్లోస్ వస్తున్నాయి, రీప్లేస్ చేసి ఎంత క్యాష్ ఫ్లో మనకు వస్తుంది. ఇదేమో టైప్ 1 క్వశ్చన్, ఓన్లీ 2 ఎగ్జిస్టింగ్ ఆర్ న్యూ. టైప్ 2 వెదర్ సర్వీసింగ్ ఆర్ రీప్లేసింగ్. అప్పుడు ఏం చేస్తాం, ఈ 2 ఫస్ట్ కంపేర్ చేస్తాం. ఎగ్జిస్టింగ్ వాడుకుంటే సర్వీసింగ్ చేస్తే ఏంటి, నెక్స్ట్ ఈ 2 కంపేర్ చేస్తాం, మళ్ళీ వాడుకుంటే రీప్లేస్ చేస్తే ఏంటి, దెన్ ఈ రెండిట్లో ఏది బెటర్ ఉంటే అది వాడుకుంటాం మనం. ఒక క్వశ్చన్ చెప్తే అర్థమవుతుంది, కంగారు పడమాకండి. బట్ ఇక్కడ మనం ఏం నేర్చుకుంటామంటే, ఒక మిషన్ కంపెనీలో దీన్ని యూజ్ చేసుకోవచ్చా, లేదా దీన్ని మనం రీప్లేస్ చేయాలా, లేదా ఈ మిషన్ మనం రిపేర్ చేయించి వాడుకుందామా, లేదా కొత్త మిషన్ కొనుక్కుందామా. ఇది బేసిక్ ఓవరాల్గా. ఇది మనకి ఇప్పుడు అర్థం కాదు, మర్చిపోండి. ఒక ఎగ్జాంపుల్ చెప్తే రాసుకోండి, స్లోగా వెళ్దాం, స్లోగా. ఎగ్జాంపుల్, కాస్ట్ 25,000. లేదా రాసుకోండి ఒక లైను, ఏమో ఎక్స్ లిమిటెడ్ పర్చేజ్డ్ ఏ మిషన్ కాస్టింగ్ 25,000. ఎక్స్ లిమిటెడ్ పర్చేజ్డ్ ఏ మిషన్ కాస్టింగ్ 25,000 ఏమో 5 years ago. 5 years ago with expected useful life of 10 years. 5 years కొన్నా అంట, లైఫ్ 10 years, ఏమో స్క్రాప్ నిల్లు. స్క్రాప్ నిల్ డే 1 చెప్తున్నాడు మొత్తం మనకి. ఎక్స్ లిమిటెడ్ పర్చేజ్డ్ ఏ మిషన్ కాస్టింగ్ 25,000. ఎప్పుడు కొన్నాడు, 5 years ago. లైఫ్ ఎంత మొత్తం 10 years అన్నాడు. స్క్రాప్ నిల్లు. నెక్స్ట్ మార్కెట్ ప్రైస్ ఎట్ ద ఎండ్ ఆఫ్ 5th year. కేస్ నెంబర్ ఏ ఏమో 5,000, కేస్ నెంబర్ బి 17,500. అంటే ఏంటి, ఇవాళ అమ్మేస్తే మార్కెట్లో వాల్యూ దీనికి, స్క్రాప్ కాదు ఇది, మిషన్ అమ్మేస్తే వాల్యూ మీకు ఇది. అర్థమవుతుందా, రైట్. నెక్స్ట్, ఇఫ్ ద కంపెనీ వాంట్ టు రీప్లేస్ this mission on today with other mission, cost is
50,000 రూపీస్ ఇవ్వాలి. కానీ మీరు ఈ మిషన్ కాకుండా ఇఫ్ యూ వాంట్ టు రీప్లేస్ ఇట్, ఎంత మార్కెట్ ప్రైస్ ప్రజెంటు? 50,000. క్వశ్చన్ అర్థమైందా? మన దగ్గర పాత మిషన్ కొన్నాం ఎప్పుడు? 5 years బ్యాక్. ఎంత కొన్నాం? 25 కొన్నాం. ఇవాళ ఎంత దాని సిచ్యువేషను? ఇవాళ మార్కెట్లో అమ్మామనుకోండి, మీరు ఎంత వస్తుంది మీకు? ఎయిదర్ 5,000 ఆర్ 17,500. ఇది పాత మిషన్ డేటా మొత్తం. ఇఫ్ టుడే ఇఫ్ యూ వాంట్ టు రీప్లేస్ విత్ న్యూ మిషన్, కాస్ట్ ఇస్ 50,000. క్యాలిక్యులేట్ ఇనీషియల్ క్యాష్ అవుట్ఫ్లోస్. ఇనీషియల్ క్యాష్ అవుట్ఫ్లోస్ చెప్పాలి నాకు. ఏం చేస్తాం? కొత్త మిషన్ కొంటా, పాత అమ్మేసుకుంటాం, అంతే చేసేది. ఏమ్మా ఇది కొంటున్నాం, ఇది ఉంచుకుంటాం, మళ్ళీ మనం అమ్మేస్తాం పాత ఫోన్ మనం. అదే కనుక్కోండి. ఇప్పుడు ఏంటో నాకు ఇవాళ మీరు మిషన్ కొనటం వల్ల మీకు ఎంత క్యాష్ అవుట్ఫ్లో కొంటున్నారు మిషన్ మార్కెట్లో. మరి మార్కెట్లో కొంటే డే 1 మీకు వాట్ ఈజ్ ద క్యాష్ అవుట్ఫ్లో, లేదా వాట్ ఈజ్ ద ఇంక్రిమెంటల్ క్యాష్ అవుట్ఫ్లో? 20యా? ఏమో చెప్పండి, కనుక్కోండి చేద్దాం అందరూ రే చేయాలి, అందరూ చాలా ఇంపార్టెంట్. ఏమో ఆన్లైన్ పిల్లలు మీరు కూడా చేయాలి. ఎగ్జామ్లో 8 మార్క్స్ ఊరిని వస్తాయి రేపు, ఫ్రీ 8 మార్క్స్ ఇవి. మనకు కావాల్సిన 40లో 8 మార్క్స్ ఇక్కడే ఉన్నాయి. ఈ చాప్టర్లో రేపు గమనించిన కావాలంటే ఐసా బుక్ క్వశ్చన్ వస్తుంది. వాడు కాంప్లికేట్ చేయడు, ఇవన్నీ సి ఎంటర్ క్వశ్చన్లు సేమ్ కాపీ పేస్ట్ చేశాడు, అయ్యే వస్తాయి. ఎంతరా? ఎంత చెప్పండి, మళ్ళీ వస్తాయి ఆన్సర్. చాలా చెప్పు, ఎందుకు భయపడుతున్నారు? ట్రై చేయాలి. 40 ఇంకా ఎందుకు చెప్పరు? ఆన్సరు చెప్పు, పర్లేదు. సేమ్ ఆన్సర్లేనా? ఏరా నీకు? మాదేశ్ నీకురా? ఏమ్మా బ్యాక్ బెంచ్ రా? వాసు, వంశీ, మహేష్, అంతేనా? ఏం చేశారు? సింపుల్గా కొత్త మిషన్ కొన్నారా? పర్చేజ్ ప్రైస్ ఆఫ్ న్యూ మిషన్ ఎంత? ఇంకేం చేశారు దీని నుంచి? మైనస్ మార్కెట్. అమ్మేశారు దాన్ని, అమ్మేస్తాక మార్కెట్లో ఎంత వస్తుంది మనకి? ఎంత? ఇంక్రిమెంటల్ క్యాష్ అవుట్ఫ్లోనా? ఇవాళ మనకి ఇదే అవుట్ఫ్లో. ఇంక్రిమెంటల్ క్యాష్ అవుట్ఫ్లో డే 1. అంత ఈజీగా ఉంటాయి క్యాపిటేషన్ కదా అయితే. ఏంటేంటో వేరే ఆన్సరా? చెప్పు. 57 40. ఇది సెకండ్కా? వావ్, ఇది నేను ఎక్స్పెక్ట్ చేయలే. 40 45 అంటారా? ఇది ఎలా వచ్చింది? మీరంతా సిఏ అంటే చదివచ్చారా? సర్టిఫికేట్ నమ్మను నేను. ఏమ్మా ఎప్పుడన్నా సరే ఒక ఓల్డ్ మిషన్ మార్కెట్లో అమ్ముతున్నప్పుడు ఏం కనుక్కోవాలి మనం? క్యాపిటల్ గెయిన్ కనుక్కోరా? క్యాపిటల్ లాస్ కనుక్కోరా? ట్యాక్స్ సేవింగ్ తీసుకోవాలి కదా, ట్యాక్స్ బెనిఫిట్స్ తీసుకోవాలి కదా మనం. మరి మరి మీరు అడగాలి కదా, ట్యాక్స్ రేట్ లేదు. సరే ట్యాక్స్ రేట్ లేదు, ఓకే, మరి లాస్ ఏది? ఇది కరెక్ట్ ఆన్సర్, 4500. ఫస్ట్ చూడండి, ఫస్ట్ మీరు ఏం చేయాలి? వీ షుడ్ కంప్యూట్ క్యాపిటల్ గెయిన్ ఆర్ క్యాపిటల్ లాస్ ఆన్ సేల్ ఆఫ్ ఓల్డ్ మిషన్. మీకు అప్పుడు ఏం కావాలి? బుక్ వాల్యూ కావాలి, దానికి క్యారింగ్ అమౌంట్ రాయండి. ఇంకా క్యాలిక్యులేషన్ ఆఫ్
capital gain or loss. Calculation of capital gain or loss. రాయండి అమ్మ అక్కడ. Calculation of capital gain or loss on sale of old machine. ఫస్ట్ క్యారింగ్ ఏమన్నా కనుక్కోండి. 25,000 మైనస్ 25,000 డివైడెడ్ బై 10 into 5 12,000. ఎంత డిప్రిషియేషను? ఎంత వచ్చి డిప్రిషియేషను? ఎస్ఎల్ఎం రా, అంతేనా? 25,000 బై 10 ఎన్ని ఇయర్స్ అయిపోయింది? 5 అయిపోయింది. సో 12,500 ఉంది మనకి. ఇంకా రాయండి కేసు నెంబర్ 1. ఎంత సేల్ వాల్యూ? 5,000 కదా. ఎంత లాసు? 7,500. రాసుకోవడం ట్యాక్స్ రేట్ 30% అని. డే 1 మనం మిషన్ అమ్మేస్తున్నాం, బట్ ఈ మిషన్ అమ్మినప్పుడు చెక్ చేయాలిగా మరి. క్యాపిటల్ గెయిన్ లాస్ అని చాలా ఇంపార్టెంట్. ఐపీఎస్ చేసాం ఈ పాయింట్లన్నీ. లేదా క్యాపిటల్ వచ్చిందో అలా అంటావా? నువ్వు మొన్నే పాస్ అయ్యావు కదా ఇప్పుడు పిల్లనాయాలి నువ్వు. చాయిస్ రైట్, ఏం కాదు, కంగారు పడకండి. సో క్వశ్చన్లో మనకు వచ్చినప్పుడు స్టెప్ నెంబర్ 1, వీ షుడ్ కంప్యూట్ క్యాపిటల్ గెయిన్ ఆర్ లాస్ ఆన్ సేల్ ఆఫ్ ఓల్డ్ మిషన్. ఫస్ట్ మనకు కావాల్సింది. సో ఓల్డ్ మిషన్ బుక్ వాల్యూ కనుక్కోవాలి ఫస్ట్. దానికి క్యారింగ్ అమౌంట్ 25,000 మైనస్ 25/10 into 5. సో ఇదేమో క్యారింగ్ అమౌంట్, ఇదేమో సేల్ వాల్యూ. సో వీ గాట్ క్యాపిటల్ లాస్ ఆఫ్ 7,500. అంటే ఏంటి, మీకు సడన్గా ఈ సంవత్సరం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో 7,500 లాస్ రాసాను తీసుకొచ్చి. మరి ఇలా ఇక్కడ మీరు లాస్ రాయటం వల్ల మీకు ఇన్కమ్ ట్యాక్స్ ఎంత అవుతుందా? మీరు సడన్గా తీసుకొచ్చేసి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో ఒక ఎక్స్ట్రా బటన్ ఇది లాస్ అలౌడ్. ఇది ఏమో డోంట్ గో టు బ్లాక్ ఆఫ్ అసెట్స్ అండ్ క్యాపిటల్ గెయిన్ చాప్టర్, అది వేరు. ఇక్కడ ఏం చేస్తాం మనం, వీ చార్జ్డ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ఇక్కడ మరి చెప్పండి, మీరు ఇప్పుడు ఓల్డ్ మిషన్ సేల్ చేయటం వల్ల మీకు లాస్ వచ్చింది. దిస్ లాస్ ఈజ్ చార్జ్డ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. మరి మీరు సడన్గా తీసుకొచ్చి ఈ ఇయర్లో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో లాస్ రాయటం వల్ల మరి ఎక్స్పెన్స్ పెరిగాయి మీకు. మరి ఎక్స్పెన్స్ పెరగటం వల్ల మీకు ఏమైంది? ఇన్కమ్ ట్యాక్స్ ఏమైందా మీకు? ఎంతది? ఇంటూ 30%. మీకు ఎంత సేవ్ అవుతుంది? 2,000. అది ఇదేంటి సేవింగ్, ఇది ఇన్కమ్ ట్యాక్స్ కాదు. సేవింగ్ ఈజ్ నథింగ్ బట్ ఇన్ఫ్లో అవుట్ఫ్లో. ఇన్ఫ్లో అవుట్ఫ్లోవా? రిఫండింగ్ అప్పుడు చేసాం కదా ఇలాంటి పాయింట్లు మనం. సడన్గా అమౌంటేజ్ కూడా రాసుకుంటాం తీసుకొచ్చి. సో మనకి ఇన్ఫ్లుయెన్స్ చేసాం కదా, అప్పుడు ఏం చేసాం, మీకు ఎంత డబ్బులు పే చేస్తున్నాను మైనస్ నాకెంత సేవ్ అవుతుంది, అదే ఇది కూడా ఇప్పుడు అర్థమవుతుందా? సో ఇప్పుడు మీకేంటి ట్యాక్స్ సేవింగ్ ఆన్ లాస్ ఎంత మరి? 30%. 7,500 30%, 2,000. ఇది ఇంపార్టెంట్ పాయింట్. లాస్ లెస్ చేయమాకండి, ఇన్ఫ్లో మనకు అది సేవ్ అవుతుంది డబ్బులు మనకి. ఈ లాస్ ఇక్కడ లేకపోతే మన ప్రాఫిట్ పెరిగేది, ట్యాక్స్ ఎక్కువ బయటికి వెళ్ళిపోయేది. ఇక్కడ మనం లాస్ రాసుకున్నాం కాబట్టి అంతేనా, సడన్ ఎక్స్పెన్స్ పెరిగిపోయిందిరా. మరి ఎక్స్పెన్స్ పెరిగింది, ప్రాఫిట్ తగ్గింది, ట్యాక్స్ తగ్గింది, మరి సేవింగ్ మనకి ఇది. సో ట్యాక్స్ సేవింగ్స్ ఆన్ క్యాపిటల్ లాస్ ఎంత మనకి? 2 to 5 ఇప్పుడు రాయండి. ఇంకా క్యాలిక్యులేషన్ ఆఫ్ ఇంక్రిమెంటల్ క్యాష్ అవుట్ఫ్లో ఆన్ డే 1. క్యాలిక్యులేషన్ ఆఫ్ ఇంక్రిమెంటల్ క్యాష్ అవుట్ఫ్లో ఆన్ డే 1. మార్కెట్కి వెళ్ళాం మిషన్ కొనడానికి, ఆడికి ఎంత ఇవ్వాలి డబ్బులు? మనం డబ్బులు బయటికి వెళ్ళిపోతాయా? రాయండి. పర్చేజ్ ప్రైస్ ఆఫ్ న్యూ మిషన్, క్యాలిక్యులేషన్ ఆఫ్ ఇంక్రిమెంటల్ క్యాష్ అవుట్ఫ్లో, పర్చేజ్ ప్రైస్ ఆఫ్ న్యూ మిషన్ 50,000. పక్కనే ఉల్లిపాయల షాప్కి వెళ్ళాం మనం, దీన్ని అమ్మేసాం, ఎంత వస్తుంది మనకి? దీన్ని అమ్మేసాం పక్కనే, ఎంత వస్తుంది మనకి? ఏంటి లెస్ చేద్దాం మరి, మన జేబులోకి వస్తున్నాయి. ఆడలేసాం ఇంకా చెప్పు. 50 పే చేసావు, నీకు 5,000 వస్తున్నాయి కదా అమ్మేస్తే సామాను, మరి తగ్గించాలి కదా. లెస్ అమ్మేస్తున్నాం పాతది, లెస్ సేల్ ఆఫ్ ఓల్డ్ మిషన్
ఎంత 5,000? ఇప్పుడు నీకు డిపార్ట్మెంట్ ఫోన్ చేశారు, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంటు, సార్ లాస్ వచ్చిందంట కదా మీకు, సో మీ లాస్ కోసం మేము చింతిస్తున్నాము, సో కాబట్టి మీకు 30% ఆఫర్, ట్యాక్స్ తగ్గిస్తాం మీకు. సేవింగా మీకు అది ఏం చేద్దాం, యాడలేసా? సేవింగ్ యాడలేసా? యాడ్ చేస్తారా? ఇది అవుట్ ఫ్లో. 50 బయటికి వెళ్ళిపోయింది మీ డబ్బులు. ఇప్పుడు ఏంటి, 5 లోపలికి వచ్చింది, ఇంకేమైంది 2 to 5 బయటికి వెళ్ళి ఆగిపోయింది. మరి సేవింగ్స్ అంతే కదా మీకు, ట్యాక్స్ తగ్గింది, సేవింగ్స్ నాకు లెస్ చేయండి. లెస్ ట్యాక్స్ సేవింగ్ ఆన్ క్యాపిటల్ లాస్, వర్కింగ్ నోట్ నెంబర్ 1, 2000. ఎంత ఇప్పుడు? ఇది కరెక్ట్ ఆన్సర్. మరి మీరు ఈ లాస్ అసలు మీరు థింక్ చేయలేదు కదా, అలా అంటావా? సరే కానీ నువ్వు చేసావా? ఇస్తే చెప్పేదానివా? సరే కానీ చేశారా? ఇప్పుడు నాకు సెకండ్ కేసు చెప్పండి కనుక్కొని. ఇఫ్ మార్కెట్ ప్రైస్ ఈజ్ ఎంత, 17,500 అయితే, ఆప్షన్ నెంబర్ బి, ఇఫ్ కరెంట్ మార్కెట్ ప్రైస్ ఆఫ్ ఓల్డ్ మిషన్ కానీ 17,500 అయితే, ఫస్ట్ ఏం చేయాలి రా మదేశ్? ఏం కనుక్కోవాలి ఫస్ట్? లాస్ గెయినా కనుక్కో. క్యారింగ్ అమౌంటే మారదు, 12,500 ఉంటుంది. క్యారింగ్ అమౌంట్ మారదు, సేల్ వాల్యూ మారుతుంది పాత మిషన్ది. గెయినా ఎంత? 5,000. మరి చెప్పండి, మీకు క్యాపిటల్ గెయిన్ వచ్చింది, ఇన్కమ్ ట్యాక్స్ పే చేయాలి దీని మీద మళ్ళీ, అంతేనా? మీకు మొత్తం డబ్బులు రావు చేతికి, ఇప్పుడు తగ్గిపోతుంది, ఇప్పుడు అవుట్స్లో మళ్ళీ. క్యాపిటల్ గెయిన్ వస్తే ట్యాక్స్ ఎక్స్పెన్సెస్ వస్తవి, అవి మీకు అవుట్ఫ్లో. ట్యాక్స్ ఎక్స్పెన్సెస్ మనకి అవుట్ఫ్లో. ఎంత వచ్చింది క్యాపిటల్ గెయిన్? 5,000. ఇప్పుడు చూడండి, మళ్ళీ మార్కెట్కి వెళ్ళారు కొనడానికి. ఎంత మార్కెట్కి వెళ్ళి కొంటే? ఎంత కొంటావు మార్కెట్కి వెళ్ళి కొంటే కొత్త మిషను? 50,000. దీన్ని అమ్మేస్తున్నారా? ఎంతకు అమ్మేస్తున్నారు? అయిపోయినా ఇంటికి వచ్చాం, ఎవరు వచ్చారు? డిపార్ట్మెంట్ వచ్చాడు, ట్యాక్స్ పే చేయమని ఇచ్చారు. మరి వాడికి బయటికి లెస్ చేయండి. అది ఇందాక నీకు వాడు తెచ్చాడు ట్యాక్స్ సేవింగ్స్, ఇప్పుడు వాడు వచ్చాడు అడుకోవడానికి, ఇవ్వడానికి మన ట్యాక్స్ వాళ్ళకి. ఇప్పుడు సో 50,000 మైనస్ 17,500 ప్లస్ మైనస్ ట్యాక్స్ ప్లస్ మనం పే చేయాలి బయటికి, ఇది బికాజ్ ఎక్స్ట్రా 38. మా సెకండ్ కేసులో మనకి 34,000 అంట, రైటా? అదే చాలా ఇంపార్టెంట్ ఇది. సో డే 1 మీరు ఎప్పుడైనా సరే క్యాష్ అవుట్ఫ్లో కనుక్కుంటున్నప్పుడు ఇలా వెళ్ళాలి. ఫస్ట్ మీరు ఓల్డ్ మిషన్ క్యారింగ్ అమౌంట్ ఏంటి, దాని ప్రజెంట్ మార్కెట్లో ఎంత పరిస్థితి ఏంటి, ప్లస్ క్యాపిటల్ గెయిన్ లాసా, దాని మీద సేవింగ్సా లేదా కాస్టా మనకి, అలా కనుక్కోవాలి. ఈ స్టెప్ చాలా ఇంపార్టెంట్. క్లియరా? ఎలా 8 మార్క్స్ వస్తాయి. ఎస్ఎఫ్ఎంలో కొన్ని ఈజీ చాప్టర్లు ఉంటాయి, అవి బాగా నేర్చుకోండి. ఆ ఫారెక్స్ ఇప్పుడు చేసుకుంటాం, ఎగ్జామ్ ముందు బుక్ కూడా ఓపెన్ చేయరు. ఇప్పుడు చదివేస్తారు, 100 క్వశ్చన్లు ఉన్నాయి, ఎగ్జామ్ ముందు ఓపెన్ చేస్తారా? చెప్పమాకండి కథలు, నాకు చేయరు. కాబట్టి చిన్న చాప్టర్లు, మ్యూచువల్ ఫండ్సు, మెర్జర్సు, వాల్యుయేషను, ఇది క్యాపిటల్ ఇన్వెస్టింగు, ఇవి బాగా నేర్చుకోండి. అన్నీ చేద్దాం, బట్ ఇవి బాగా నేర్చుకోండి. ఇక్కడ ఏం టెక్నిక్ బట్టి వేయటమా నేర్చుకోవడం మీ ఇష్టం కదా, బట్ గుర్తుండిపోవాలి మీకు ఆన్సర్లు. రైటా? వెళ్దాం నెక్స్ట్. ఇంకా అయిపోయింది, అందరికి వచ్చిందా ఇది? ఎరా ఏం చేసాం, అర్థమైందా? చాలా ఈజీ. పాత మిషన్ అమ్మేస్తున్నాం, అమ్మేస్తే ట్యాక్స్ నాకు సేవింగ్ అవుతుంది. సో ఇది మార్కెట్కి వెళ్తే ఇంత కొనాలి, నాకు ఇంత సామాన్లు అమ్మేసాను బయట, ఇంత సేవింగ్స్ మళ్ళీ ట్యాక్స్. సెకండ్ కేసు ఏంటి, ఇంతకు అమ్మాను బట్ 75 కొంటున్నాను, మళ్ళీ 50 కొంటున్నాను, నాకు ఎంత వస్తుంది స్క్రాప్? 75, బట్ నాకు కొత్తగా ప్రాఫిట్ వస్తుంది కాబట్టి నేను దీని మీద కూడా ట్యాక్స్ పే చేయాలి, అది నాకు అవుట్ఫ్లో మళ్ళీ. అయిపోయిందా? రైట్, కంటిన్యూ చేయండి. కింద కంటిన్యూ చేయండి. ఎగ్జాంపుల్, న్యూ మిషన్ ఎంత పెట్టాం కాస్ట్ రాయండి. కాస్ట్ ఆఫ్ న్యూ మిషన్ 50,000. సేమ్ ఎగ్జాంపుల్, కాస్ట్ ఆఫ్ న్యూ మిషన్ 50,000
లైఫ్ 5 years, ఇప్పుడు దీన్ని రీప్లేస్ చేస్తాం మన పాత మిషన్ని. మొత్తం 10 years కావాలి మనకి. ఫస్ట్లో 5 అయిపోయింది కదా, మిషన్ కూడా ఎంత కావాలి మనకి? 5 చాలుగా మనకి. సో న్యూ మిషన్ 5 years, స్క్రాప్ 1000, కొత్త మిషన్ది స్క్రాప్ 1000 కింద రాసుకోండమ్మా. డ్యూ టు పర్చేజ్ ఆఫ్ దిస్ మిషన్, డ్యూ టు పర్చేజ్ ఆఫ్ దిస్ మిషన్, డ్యూ టు పర్చేజ్ ఆఫ్ దిస్ మిషన్ there is a savings in cost, there is a savings in cost of 5,000 rupees, and sales will increases by 1%, and sales will increases by 1%. Sales volume equal to 10 lakhs. Present sales, sales will increases by 1%. Present sales and the rupees 10 lakhs present meeku. Calculate incremental cash inflows. Incremental cash inflows if we replace old mission with this mission. ఆన్లైన్ రాసుకుంటున్నారు, ఎగ్జాంపుల్స్ రాసుకోవాలి, పాజ్ చేసి రాసుకోండి మళ్ళీ. If we replace old with new mission, right? మీరు బిజినెస్ వాల్యుయేషన్ చేశారు టాపిక్, అక్కడ కనుక్కున్నారు మీరు క్యాష్ ఫ్లోస్. ఎలా కనుక్కున్నారు అక్కడ క్యాష్ ఫ్లోస్? మనకి ఫ్రీ క్యాష్ ఫ్లోస్ కూడా ఎక్కడైనా సరే ఏం చెప్పండి నాకు ఒకసారి. సేల్స్ మైనస్ ఎక్స్పెన్సెస్, పీబీటీ మైనస్ ట్యాక్స్, ప్యాటు, డిప్రిషన్ యాడ్ చేస్తున్నావా? అది మర్చిపోమాకండి అక్కడ. క్యాపెక్స్ అంతేనా? ఇక్కడ కూడా చూడండి సేమ్. సో ఇక్కడ ఏం చేస్తాం, మనకు 2 ఉంటారు ఇక్కడ. మీకు మోడల్ నెంబర్ 1 మీకు వాడు సేల్స్ ఇస్తాడు లేదా కాస్ట్ సేవింగ్ ఇస్తాడు, అంటే మీకు పీబీటీ ఇస్తున్నాడు క్వశ్చన్లో. ఇది పీబీటీగా మీకు. సో ఇప్పుడు ఏం చేస్తాం, కాస్ట్ సేవింగ్ ప్లస్ సేల్స్, పీబీటీ మైనస్ ఇన్కమ్ ట్యాక్స్. బట్ ఇన్కమ్ ట్యాక్స్ లెస్ చేసే ముందు వీ షుడ్ డిడక్ట్ డిప్రిసియేషన్ ఆల్సో. మరి లెస్ చేయాలి మీకు. వాడు మీకు ఏం చెప్పాడు, ఏమో సేవింగ్స్ అండ్ కాస్ట్ అన్నాడు. ఎంత? 5,000. సేల్స్ ఎంత పెరుగుతుంది మీకు అంటే ఎంత? అంటే మీకు ఎంత వస్తుంది చెప్పండి సేవింగ్స్ మొత్తం? ఇప్పుడు మనకేంటి 15,000 రూపీస్ సేవ్ చేస్తున్నారు మనం. ఇది అదేంటి మరి? అది జస్ట్ రెవెన్యూ పీబీటీ, అది రెవెన్యూ. ఇప్పుడు ఏం చేయాలి మన దీని నుంచి? వీ షుడ్ డిడక్ట్ ఎక్స్పెన్సెసా మైనస్ డిప్రిసియేషన్ లెస్ చేయాలి మనం. ఇక్కడ మీకు ఎక్స్పెన్స్ ఏం రావు, బట్ వీ మస్ట్ డిడక్ట్ డిప్రిసియేషన్. చేసామా? తర్వాత ఏమొస్తుంది మనకి? పీబీటీయా, ట్యాక్సా, ప్యాటా? అప్పుడు ఏం చేయాలి మళ్ళీ? సీక్వెన్స్ ఎంత అవుతుందా? రెవెన్యూ మైనస్ డిప్రిసియేషన్ మైనస్ ఇన్కమ్ ట్యాక్స్, ప్యాట్ ప్లస్ డిప్రిసియేషన్. ఎప్పుడు మీకు క్వశ్చన్లో మీకు కానీ ఇఫ్ దే గివ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ సేల్స్, బట్ ఇంకో క్వశ్చన్ మనకు ఉంది. వాడు మీకు ఏమిస్తాడు అక్కడ? హీ డైరెక్ట్గా గివెన్ క్యాష్ ఫ్లో ఇస్తాడు మీకు. క్యాష్ ఫ్లోస్ మీన్స్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్. వాడు మీ క్వశ్చన్లో వాడు మీకు సిఎఫ్ ఇస్తాడు. మీరు ఏం చేయాలి అప్పుడు దానికి? వీ మస్ట్ యాడ్ బ్యాక్ డిప్రిసియేషన్. అదొక పాయింట్. ఇక్కడ ఇవే ఉంటాయి ఇంక రూల్స్. మీకు సేల్స్ ఇచ్చాడు రా, మనం కనుక్కోవాలి ప్యాట్ ఫస్ట్. సేల్స్ మైనస్ డిప్రిసియేషన్ మైనస్ ఇన్కమ్ ట్యాక్స్, ప్యాట్ మీకు వచ్చింది ప్లస్ డిప్రిసియేషన్. సమ్ టైమ్స్ ఎగ్జామ్లో వాడు మీకు ఏమిస్తాడు? ప్యాట్ ఇచ్చేస్తాడు. ప్యాట్ మీన్స్ క్యాష్ ఫ్లోస్ ఆఫ్టర్ ట్యాక్స్ ఇస్తాడు మీకు. మీరు ఏం చేస్తారు అప్పుడు? దీనికి ఏం చేయాలి మళ్ళీ? యాడ్ బ్యాక్ డిప్రిసియేషన్. అంటే మీనింగ్ ఏంటి? వాడు ముందే సేల్స్ కనుక్కున్నాడు, ముందే డిప్ లెస్ చేశాడు, ముందే ట్యాక్స్ లెస్ చేశాడు, మీకు ఏమి ఇచ్చాడు? ప్యాట్ ఇచ్చాడు. మరి మనకేం కావాలి? మనకి ఫ్రీ క్యాష్ ఫ్లోస్ కావాలి, నాట్ క్యాష్ ఫ్లోస్. వీ నీడ్ ఫ్రీ క్యాష్ ఫ్లోస్. దట్ మీన్స్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ ప్లస్ డిప్రిసియేషన్. మనకు 2 క్వశ్చన్స్ ఉన్నాయి ఎగ్జామ్లో. ఒక క్వశ్చన్ ఏమో ఈ మోడలు, ఇంకో క్వశ్చన్ ఆ మోడలు. మీకు క్లారిటీ వస్తుందా? ఏమో చాలా ఇంపార్టెంట్ చిన్న చిన్న పాయింట్లే. మీకు కానీ క్వశ్చన్లో వాడు కానీ సేల్స్ ఇస్తే మనం కనుక్కోవాలి క్యాష్ ఫ్లోస్. ఎలాగా? సేల్స్ మైనస్ డిప్రిసియేషన్, పీబీటీ మైనస్ ఇన్కమ్ ట్యాక్స్, ప్యాట్ ప్లస్ డిప్రిసియేషన్. అలా కాకుండా వాడు మీకు క్వశ్చన్లో కానీ క్యాష్ ఫ్లోస్ ఆఫ్టర్ ట్యాక్స్ ఇస్తే దాని మీనింగ్ ఏంటి? వాడు చేసేసాడు లెస్ ఆల్రెడీ,
వాడు ట్యాక్స్ లెస్ చేశాడు, బట్ ఇప్పుడు ఏం చేయాలి మనం? వీ మస్ట్ యాడ్ బ్యాక్ డిప్రిసియేషన్, దెన్ కంపేర్. అర్థమైందా? ఇది కేసు నెంబర్ 1. ఇప్పుడు ఈ క్వశ్చన్లో నాకు ఐ వాంట్ ఇంక్రిమెంటల్ క్యాష్ ఇన్ఫ్లోస్. ఎలా? అంతే. ఏంట్రా మీకు సేల్స్ ఇచ్చా ఇప్పుడు నేను 15,000 రెవెన్యూ. మీకు రెవెన్యూవా? కొత్త మిషన్ ఎంత కొంటే మీరు? 50,000. స్క్రాప్ ఎంత? 1,000. లైఫ్ ఎంత వచ్చా కనుక డిప్రిషియేషన్ ఎస్ఎల్ఎంలో కనుక్కొని చెప్పాలి ఇప్పుడు నాకు. ఇది క్లియరా? ఎగ్జాంపుల్ వెళ్దాం నెక్స్ట్. అది ఎగ్జాంపుల్ రాసుకోండి. మీకు ఎగ్జాంపుల్ వస్తే క్వశ్చన్ వచ్చినట్టే, ఇంకేం లేదు దీంట్లో, పూర్ణైపోద్ది. Calculation of incremental cash inflows. Calculation of incremental cash inflows అన్నాము. సో సేవింగ్స్ లేదా ఇంక్రిమెంటల్ సేవింగ్స్ బికాజ్ ఆఫ్ న్యూ మిషన్ అన్నాడు. ఏమో కాస్ట్ సేవింగ్ మీన్స్ ఇన్ఫ్లోనే మనకి ఎంత? 5,000. ఎంత మా సేల్స్ ఎంత పెరుగుతుంది నాకు? ఇంక్రీజ్ ఇన్ సేల్స్. ఇది రెవెన్యూ ఓన్లీ, ప్యాట్ కాదు, పీబీటీ కాదు, ఇది జస్ట్ రెవెన్యూ. 15,000 బిఫోర్ ఛార్జింగ్ ఎనీ ఎక్స్పెన్సెస్. అంతేనారా అబ్బాయిలో? అంతే. రెవెన్యూ మీకు ఏం కావాలి ఇప్పుడు? పీబీటీ కావాలి, ప్యాట్ కావాలి. కనుక్కోవడం వచ్చి చిన్నప్పుడు చేసాం కదా. రెవెన్యూ మైనస్ ఎక్స్పెన్సెస్, పీబీటీ మైనస్ ఇన్కమ్ ట్యాక్స్, ప్యాట్ ప్లస్ డిప్రిసియేషన్. ఎంత వచ్చింది ఆన్సరు? 13. అమ్మాయిలకి వచ్చింది, అబ్బాయిలకి? ఎంత వచ్చింది అందరికి? ఇటు వాళ్ళకి రా ఇటు మూల, ఈశాన్యం మూల, ఏ మూల ఇది? మీరు ఈశాన్యమేనా? ఇది ఈశాన్యం, అది ఆగ్నేయ మూల. ఏ మాదేశు, నీదేం మూల అంట? మూల శంకట్ నీకు. ఆన్సర్ చెప్ప. మళ్ళీ వచ్చింది నాకు మైనస్ ఏం చేయాలి మనం? ఎంతమ్మా? ఎలా వచ్చింది అది? 1 ఇయర్ కదా. 9 8 9 8 ఎంత? 15 3,000. అదే చేసావా? మీరు అందరు చేశారా? భరత్ చేసావా? వెనక చేస్తున్నావు జయ? వంశీ అయిపోయిందా? నెక్స్ట్ ఏం కావాలి మనకి? ఇంకా ఎన్పివియా? ఇన్ఫ్లోస్ వచ్చి అవుట్ఫ్లో వచ్చాయి మీకు? అవుట్ఫ్లో ఇందాక కనుక్కున్నాం కదా, ఎంత అవుట్ఫ్లో? కేస్ నెంబర్ 1 ఎంత? సేమ్ క్వశ్చన్, ఎంత? 5,000. అవుట్ఫ్లోరా? అవుట్ఫ్లో ఎంత కేస్ నెంబర్ 1లో? ఎంత కొంటున్నావు? మిషన్ 50,000 కొంటున్నావా? స్క్రాప్ వస్తుందా నీకు? మళ్ళీ ఇన్కమ్ ట్యాక్స్ సేవింగ్ వస్తుందా? ఎంత మొత్తం అప్పుడు? 42. అది సేవింగ్స్ అక్కడ.
అవుట్ఫ్లోనా డే 1, ఇది ఇన్ఫ్లోనా? మీకు ఇలా డౌట్ రావట్లేదు నా మీద నేను కాముగా ఉన్నప్పుడు? నేను రాసినప్పుడు డౌట్ రావాలి మీకు. ఇలానే చేయాలి. ఏం రాసాం ఇక్కడ మనం? ఏంటది? మరి ఇదేం తీసుకోవాలి మీరు? ఏం తీసుకున్నారు మీరు? మరి తప్పు కదా. కాదమ్మా, ఇప్పుడు మనకేం కావాలి చెప్పు. వాట్ ఈజ్ ఇంక్రిమెంటల్ రెవెన్యూ? ఇది వాట్ ఈజ్ ఇంక్రిమెంటల్ కాస్ట్ అంటే ఏం చేస్తాం? కొత్త మిషన్ వాడితే ఎంత డిప్రిషియేషన్ వస్తుంది, పాత ఎంత వచ్చేది, ఎంత ఇంక్రిమెంటల్. ఏం చేస్తున్నాం? ఇంక్రిమెంటల్ డిప్రిషియేషన్ కావాలి మనకి, నాట్ న్యూ డిప్రిషియేషన్. రాయండి ఇప్పుడు మళ్ళీ. ఇక్కడ ఎంత? మైనస్ ఓల్డ్ డిప్రిషియేషను. చేద్దాం. మీరు అర్థమైందా పాయింట్? ఏం చేసామో? ఏం రాసాం పైన? క్యాలిక్యులేషన్ ఆఫ్ ఇంక్రిమెంటల్ క్యాష్ ఇన్ఫ్లోస్. ఇది మీకు చెప్పాడు క్వశ్చన్లో ఎంత ఇంక్రీజ్ అవుతుందని. 10+5 ఇంక్రీజింగ్ రెవెన్యూ. మరి కాస్ట్ ఏం తీసుకోవాలి? ఇంక్రిమెంటల్ తీసుకోవాలి కదా. సో డిప్రిసియేషన్ వీ కెనాట్ టేక్ ఓల్డ్ వన్, వీ షుడ్ టేక్ ఇంక్రిమెంటల్ డిప్రిసియేషన్. కొత్త మిషన్ కొంటే ఎంత వస్తుంది, పాత ఉంటే ఎంత వచ్చేది? అప్పుడు చేసాం మనం రీఫండింగ్ డెసిషన్లో. పాత బాండ్స్ ఉంటే ఎంత ఇంట్రెస్ట్ పే చేసేవాళ్ళం, కొత్త ఇంట్రెస్ట్ పే చేస్తున్నాం ఎంత, సో ఎంత డిఫరెన్స్ పే చేస్తున్నాం రాయాలి. అర్థమైందా? అది ఇంక్రిమెంటల్ ఎంత? ఇప్పుడు డిప్రెషన్ చెప్పండి. 15,000, 7,000, 9. ఇప్పుడు డిప్రిషియేషన్ 7/7, 7/3. 12,000. మళ్ళీ ఇది యాడ్ చేసావా? 9/8 పక్కన రాసుకో. 2 ఇరికించి మాకండి దీంట్లో, మళ్ళీ గుర్తుండిద్ది. దీంట్లో మార్చమాకండి, మళ్ళీ పక్కన రాసుకోండి, గుర్తుండిద్ది. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి. నేను మిమ్మల్ని మీ మాట వింటున్నాను అనుకోండి, నేను రాస్తున్నా మీరు చెప్పింది, దాని మీనింగ్ ఏంటి? అక్కడ ఏదో ఉందని అర్థం, అది కరెక్ట్ కాదని. ఏమో మనకు ఐపీసీ చదివాను. ఎందుకు లేదు? ఐపీసీ క్వశ్చన్ ఇది. ఆమె నాకు ఏమన్నా గుర్తుందని చెప్పింది కదా, చేసా. అయిపోయిందా? అర్థమైందా డిఫరెన్స్ ఏం చేస్తున్నామో? ఫస్ట్ స్టెప్లో ట్యాక్స్ ఏమి మర్చిపోకూడదు. సెకండ్ స్టెప్లో డిప్రిషియేషన్ ఏం తీసుకోవాలి? ఇంక్రిమెంటల్ తీసుకోవాలి మీరు డిప్రిషియేషను. సో ఇది ఇంపార్టెంట్ పాయింట్. ఇప్పుడు దాని మీనింగ్ ఏంటి? ఇంకా సార్ మాకు ప్రతి సంవత్సరం నెక్స్ట్ 5 yearsలో వీఆర్ గెటింగ్ దిస్ మచ్ ఆఫ్ క్యాష్ ఇన్ఫ్లోస్ ఇఫ్ వీ రీప్లేస్ దిస్ విత్ న్యూ మిషన్. అదే మీనింగు. అయిపోయిందా ఎక్కించడం? రావాలి, ఎక్కిస్తే మళ్ళీ మిస్ అయిపోతుంది మళ్ళీ. దీని మీనింగ్ ఏంటి చెప్పండి ఇంకా. సార్ దీని మీనింగ్ ఏంటంటే, ఇఫ్ మేము కానీ ఈరోజు ఈ మిషన్ రీప్లేస్ చేస్తే ఎంత అవుట్ఫ్లో మీకు కేసు 1లో అందరూ చెప్తున్నాడు. సార్ ఈరోజు మేము కానీ మిషన్ కూడా ఎంత 42 ఇంత మాకు అవుట్ఫ్లో వెళ్ళిపోతుంది. మాకు ఎవ్రీ ఇయర్ 12,690 మాకు 1 to 5 years మాకు ఇన్కమ్ వస్తుంది. 5th yearలో స్క్రాప్ ఉందా లేదు? మళ్ళీ 5th ఉందా లేదు స్క్రాప్? ఇదిగో మళ్ళీ ఈ మిషన్ కొన్నాం వాళ్ళు మనం, ఇంతేమో క్యాష్ ఇన్ఫ్లో 5 yearsకి, మరి స్క్రాప్ వస్తుంది లాస్ట్లో మళ్ళీ. సో నాకు మళ్ళీ 5th yearలో ఐ విల్ గెట్ చెప్తా పాయింట్. ఏమో ఇది గుర్తొచ్చేసింది వెంటనే, ఐపీసీసీ గుర్తొచ్చింది ఏదో. చూడండి అర్థమైంది పాయింట్ మీకు. ఇవాళ మిషన్ రీప్లేస్ చేస్తే డే 1 మా పాకెట్లో నుంచి 40 to 70 బయటకు వెళ్ళిపోతాయి. మీకు సేవింగ్స్ ఏంటి మరి? ఎవ్రీ ఇయర్ విల్ గెట్ సేవింగ్స్ ఆఫ్ 12,690
at the end of fifth year లో విల్ గెట్ స్క్రాప్ ఆఫ్ రూపీస్ 1000. ఇంపార్టెంట్ పాయింట్ మళ్ళీ, ఓల్డ్ మిషన్ స్క్రాప్ ఏం లేదు మన దగ్గర. ఎగ్జాంపుల్ ఏం చెప్పాను మీకు నేను, నిల్. సో ఓల్డ్ మిషన్ స్క్రాప్ ఏం లేదు కాబట్టి ఇక్కడ 1000 తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఓల్డ్ మిషన్ కూడా స్క్రాప్ కానీ ఒక 500 ఉంది, ఏం చేస్తాం, వీ షుడ్ టేక్ ఇంక్రిమెంటల్ స్క్రాప్ ఓన్లీ. అప్పుడు ఏం చేస్తాం, 1000 మైనస్ 500. అప్పుడు ఏమైంది, మారిపోతుంది డిప్రిషియేషన్ కూడా. ఇక్కడ 25,000 మైనస్ చేస్తాం పైన. అందుకే స్క్రాప్ క్వశ్చన్ ఇవ్వలేడు, ఎగ్జామ్ లెవెల్ కంగారు పడి మాకండి. సో స్క్రాప్ అనేది మనకి ఇంక్రిమెంట్లు ఇవ్వడు, ఉంటే తీసుకోండి హ్యాపీగా. చెప్పండి నాకు అర్థమైంది మీనింగ్. సో ఈ రోజు కానీ మేము ఈ మిషన్ రీప్లేస్ చేస్తే దిస్ ఈజ్ అవర్ అవుట్ఫ్లో అండ్ దిస్ ఈజ్ మై ఇన్ఫ్లో. చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్ డిస్కౌంట్ 10%. నెక్స్ట్ మూడో క్వశ్చన్ రాసుకోండి అక్కడ. క్యాలిక్యులేట్ ఎన్పివి. క్యాలిక్యులేట్ ఎన్పివి అండర్ కేస్ నెంబర్ ఏ. అంటే ఏంటి, 5,000 కనుక్కున్నప్పుడు 5 మార్కెట్ ప్రైస్ ఉన్నప్పుడు ఇఫ్ డిస్కౌంట్ రేట్ ఈజ్ 10%. కనుక్కోండి. టేబుల్ వేసేయండి, మీకు ఏమొస్తుంది, ఇయర్ 1 to 5 12,690, ఫిఫ్త్ ఇయర్లో 1000, పీవీఏఎఫ్ పీవీసీఎఫ్ కింద. ఏమో ఆన్లైన్ పిల్లలు. నెక్స్ట్ క్వశ్చన్, క్యాలిక్యులేట్ ఎన్పివి ఆఫ్ ద ప్రాజెక్ట్ ఇఫ్ డిస్కౌంట్ రేట్ ఈస్ 10%. డిస్కౌంట్ రేట్ 10% అయితే ఎన్పివి మీన్స్ సమ్ ఆఫ్ డిస్కౌంటెడ్ క్యాష్ ఇన్ఫ్లోస్ మైనస్ అవుట్ఫ్లో. సేమ్ ఫార్మాట్, ఓల్డ్ ఫార్మాట్. ఇయర్ క్యాష్ ఫ్లో పీవీ 10%, పీవీసీఎఫ్ మనకి 1 to 5 ఇయర్స్కి విల్ గెట్ 12,690. ఫిఫ్త్ ఇయర్ మనకి స్క్రాప్ 1,000 రూపీస్. ఇక్కడ పీవీఏఎఫ్ రాసుకోండి, ఇక్కడ పీవీసీఎఫ్ రాసుకోండి. ఎంత, 48,000 అయినా అది. అదేంటి ఇన్ఫ్లోనా, మరి ఎన్పివి వాళ్ళని ఏం చేయాలి, లెస్ చేయాలా, మైనస్ ఇనీషియల్ అవుట్ఫ్లో 42,000. ఎంత పాజిటివ్ ఎన్పివి ఎంత, 507 అయినా పాజిటివా. అలా సరిపోయిందా. ఇంత మాకు వస్తుంది 5 ఇయర్స్కి, అంతే కదా. చూడు మనకి నెక్స్ట్ 5 ఇయర్స్కి వస్తుంది, ఇది స్క్రాప్ వస్తుంది మనకి డిస్కౌంట్. డెసిషన్ ఏం చెప్తారు, సిన్స్ ఎన్పివి ఈజ్ పాజిటివ్ వీ కెన్ యాక్సెప్ట్ ద రీప్లేస్మెంట్ డెసిషన్. ఇంకా 9 అదేం కాదు, అదేం కాదు, దీనికి టైమర్ లేదు. బాగుంది టైమర్. అయిపోయిందా. చూసారా ఎంత బాగుంది క్వశ్చను, ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఇలాంటి ఎగ్జామ్లు వస్తాయి రేపు. సింపుల్ క్వశ్చను బట్ సీక్వెన్స్ ఇంపార్టెంట్ మనకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ షుడ్ కంప్యూట్ క్యాష్ అవుట్ఫ్లో, ఇంక్రిమెంటల్ క్యాష్ అవుట్ఫ్లో. దెన్ వీ షుడ్ కంప్యూట్ ఇంక్రిమెంటల్ క్యాష్ ఇన్ఫ్లో. దెన్ వీ హ్యావ్ టు కంప్యూట్ ఎన్పివి. ఈ ఫార్మాట్ అది. ఎక్కడ మీరు కేర్ఫుల్గా ఉండాలి, డే 1 ఫైండ్ అవుట్ చేయాలంటే మీరు ఎట్లా స్టార్ట్ అవ్వాలి, క్యాలిక్యులేషన్ ఆఫ్ క్యాపిటల్ గెయిన్ ఆర్ లాస్ ఆన్ సేల్ ఆఫ్ ఓల్డ్ మిషన్. దెన్ మనకి ట్యాక్స్ సేవింగా ట్యాక్స్ ఎక్స్పెన్సెసా, దెన్ అప్పుడు కనుక్కుంటాం అవుట్ఫ్లో. పర్చేజ్ ప్రైస్ ఆఫ్ న్యూ మిషన్ మైనస్ సేల్ వాల్యూ ఆఫ్ ఓల్డ్ మిషన్, ట్యాక్స్ సేవింగ్ మైనస్ ట్యాక్స్ ఎక్స్పెన్సెస్, అది డే 1. నెక్స్ట్ క్యాలిక్యులేషన్ ఆఫ్ ఇంక్రిమెంటల్ క్యాష్ ఇన్ఫ్లోస్. మోడల్ నెంబర్ 1 మీకు సేవింగ్స్ ఇచ్చాడు, ఇది మోడల్ నెంబర్ 1. మనకి ఏం చేశాడు, సేల్స్ ఇచ్చాడు. అంటే ఏంటి, ఎక్స్పెన్సెస్ బిఫోర్. అది సేల్సా, మైనస్ డిప్రిసియేషన్ కాదు, మైనస్ ఇంక్రిమెంటల్ డిప్రిసియేషన్ కావాలి మీకు, అంతేనా. ప్రజెంట్ ఎంత ఇస్తున్నాము డిప్రిసియేషను, ఎంత ఖర్చు చేస్తున్నాం, ఇది అయిపోయింది సింపుల్. మైనస్ ట్యాక్స్
ప్లస్ డిప్రిసియేషన్ అయిపోయింది. ఇంకా దాని మీనింగ్ ఏంటి, మనకి నెక్స్ట్ 5 ఇయర్స్లో ఇంత ఇన్ఫ్లో వస్తుంది, 5th ఇయర్ ఎండింగ్లో ఇంత స్క్రాప్ వస్తుంది. మీకు స్క్రాప్ మర్చిపోతారు ఎగ్జామ్లో, మళ్ళీ గుర్తుపెట్టుకో జాగ్రత్తగా. స్క్రాప్ ఇస్తాడు మీకు, ఓకేనా. అంటే ఏంటి, మనకి 1 to 5 ఇయర్స్ ఇంత క్యాష్ ఇన్ఫ్లో వస్తుంది, 5th ఇయర్లో నాకు ఐఎమ్ గెటింగ్ దిస్ స్క్రాప్, సింపుల్ డిస్కౌంట్. డే 1 ఇంత అవుట్ఫ్లో వస్తుంది, ఇంత ఇన్ఫ్లో, డిస్కౌంట్ చేసుకోండి, అయిపోయింది అంతే. ఏమన్నా న్యూ స్కీమ్లో ఎస్ఎఫ్ఎంలో గుర్తుపెట్టుకోండి, వాడు అన్ని క్వశ్చన్స్లో కూడా హీ టుక్ 3 digits ఓన్లీ. డిస్కౌంట్ ఫ్యాక్టర్కి ఆల్మోస్ట్ మేజర్ క్వశ్చన్స్లో హీ టుక్ 3 digits. అన్లెస్ క్వశ్చన్లో మెన్షన్ చేయకపోతే 2, 4, 6 అని యూ సింప్లీ టేక్ 3 digits అమ్మ. మీరు జీటీ కనుక్కుంటున్నప్పుడు అక్కడ తప్పవచ్చు చాలామందికి, కొంతమంది చేస్తున్నారు జీటీ కొట్టేస్తున్నారు, అలా కొట్టమాకండి. 3 రాసుకోండి, అప్పుడు తేడా వచ్చేస్తుంది. మళ్ళీ ఫ్యాక్టర్ ఇక్కడ తేడా వస్తుంది, అప్పుడు జీటీ కూడా ఒకటి వస్తుంది, అక్కడ 3 అక్కడ రౌండ్ ఆఫ్ చేయకూడదు మళ్ళీ. వాడు టోటల్ వేసుకో. బట్ క్వశ్చన్ ఇవ్వకపోయినా సరే, ఇప్పుడు క్వశ్చన్ ఉందిరా మనకి, వాడు ఏం చేస్తాను చెప్పి ఐసీ వాడు 1st ఇయర్ 2nd ఇయర్ 3rd ఇయర్ రాసుకొని టోటల్ వేసుకుంటున్నాడు. నీకు డిఫరెన్స్ చెప్తా చూడు. ఒకవేళ క్వశ్చన్ ఇస్తాడు మా యాడ్ చేసుకోండి, ఇవ్వనప్పుడు చెప్తున్నాను నేను. వాడు క్వశ్చన్లో ఇవ్వకపోయినా మీరు రాసుకొని చెప్తాను ఎగ్జామ్లో. వాడు మీకు ఇవ్వాల ఫ్యాక్టర్స్, మన 2 ఆప్షన్సా, 1/1.1, 1, 2, 3 జీటీ, ఇలా కొట్టమాకండి. అంటే చిన్న క్వశ్చన్స్కి ఎస్ఎఫ్ఎంలో వాడు ఏం చేస్తాడు ఎగ్జామ్లో, 1st ఇయర్కి 0.909, 0.851, 0.76 రాసుకొని ఈ టోటల్ చేస్తున్నాడు. అప్పుడు డిఫరెన్స్ వస్తే వాల్యూ మళ్ళీ ఇలా ట్రై చేయండి. కొంచెం తక్కువ వేసి ఇస్తారు గారు మీకు, 4 years ఇస్తాడు మీకు. కంగారు పడి మాకు ఎగ్జామ్ ఇచ్చేస్తాడు ఈ మధ్య. ఆల్మోస్ట్ ఎఫ్ఆర్ఎస్ఎఫ్ఎంలో అన్ని టాపిక్స్లో వాడు మీకు డిస్కౌంట్ ఫ్యాక్టర్ ఇస్తున్నాడు, అవి యాడ్ చేసుకోండి. బట్ ఏమి చెప్పినప్పుడు 3 వాడుతున్నాడు రా, అబ్జర్వేషన్, మేజర్ అబ్జర్వేషన్ అది 3 రౌండ్ ఆఫ్ చేసేయండి, అయిపోయింది. మళ్ళీ ఫిగర్స్ ఎలా రౌండ్ ఆఫ్ చేస్తారు, అప్పర్ ఫర్ ఎగ్జాంపుల్ 65.5 ఉంది, 66, 65.4 ఉంది, 65, ఇది కామన్ సెన్స్. అప్పర్ రౌండ్ ఆఫ్ 0.5 ఉందనుకోండి, ఎక్కువ ఉందనుకోండి అప్పర్ రౌండ్ ఆఫ్, తక్కువ లోవర్ రౌండ్ ఆఫ్. అది అంటే ఇటు మార్కులు ఏం భయపడి మాకండి, బయట చూడలేదు ఎంత. ఎవడో దరిద్రుడాడు, ఎవడో కొట్టేసాడు పేపర్లో, అందరూ కొట్టారు, మీరు భయపడి మాకండి. ఎన్ని గుర్తుపెట్టుకుని చెప్పండి, ఎంత రౌండ్ ఆఫ్ చేయాలి, ఇది సరిపోయింది, కాన్సెప్ట్ రాదు ఇంకప్పుడు. దీనికి ఒక క్లాస్ పెట్టుకోవాలి మరి, సబ్జెక్ట్ ఒకటి, హౌ టు రౌండ్ ఆఫ్ ఇన్ ఎగ్జామ్స్ అని. మరి అంతే కదమ్మా. సో బ్రెయిన్లో పెట్టుకోమాకండి, రాసేయండి మీ ఇష్టానికి, బట్ కొంచెం జాగ్రత్తగా క్వశ్చన్ చదవండి. హింట్ ఏమైనా ఇచ్చాడా, రౌండ్ ఆఫ్ చేయమన్నాడు, అప్పుడు అయిపోయింది అంతే. దానికోసం టెన్షన్ పెట్టుకోమండి మళ్ళీ. మనకి ఇది ఇంపార్టెంట్ కాన్సెప్ట్. అయిపోయిందా క్వశ్చన్, ఏం చేసాం డే 1 మనకి ఇంక్రిమెంటల్ క్యాష్ అవుట్ఫ్లో కనుక్కోవాలి. మళ్ళీ ప్రతి సంవత్సరం మనకి ఇంక్రిమెంటల్ పదం వాడుతున్నాను నేను, ఇంక్రిమెంటల్ ఐఎమ్ నాట్ యూజింగ్ క్యాష్ ఇన్ఫ్లోస్, ఇంక్రిమెంటల్ క్యాష్ ఇన్ఫ్లోస్. దట్ మీన్స్ ఇంక్రిమెంటల్ రెవెన్యూ మైనస్ ఇంక్రిమెంటల్ ఎక్స్పెన్సెస్ మైనస్ ఇన్కమ్ ట్యాక్స్ ప్లస్ డిప్రిసియేషన్, అయిపోయింది అంతే. ఇంక్రిమెంటల్ డిప్రిసియేషన్ మళ్ళీ అయిపోయిందా. నెక్స్ట్ ఏంటి, క్యాలిక్యులేషన్ ఆఫ్ ఎన్పివి, వాట్ ఈస్ మై ఇన్ఫ్లో ఫర్ 5 years, 5th ఇయర్లో స్క్రాప్ మర్చిపోకూడదు మళ్ళీ. అది కూడా ఏం స్క్రాప్, ఇంక్రిమెంటల్ స్క్రాప్, అది కూడా కనుక్కున్నాము, అయిసేసాం అంతే. పాజిటివ్ వస్తే ఓకే చెప్పండి, నెగిటివ్ వద్దని చెప్పండి. మర్చిపోక డెసిషన్ రాయటం, మార్కులు రా మళ్ళీ. వాడు ఏమంటారు మిమ్మల్ని, వెదర్ టు యాక్సెప్ట్ అన్నారు అంటాడు, కింద రాయాలి. ఇది మొత్తం కనుక్కున్నారు, అలాగే మర్చిపోయారు, 2 మార్కులు బతుకుతున్నాయి. అడ్వైజ్ వాళ్ళకి మరి మీరు అడ్వైజ్ అడిగాడు మిమ్మల్ని, ఇవ్వండి అడ్వైజు. సిన్స్ ఎన్పివి ఈజ్ పాజిటివ్ కాబట్టి వీ కెన్ యాక్సెప్ట్ దిస్ రీప్లేస్మెంట్ డెసిషన్. సిన్స్ ఎన్పివి నెగిటివ్ కాబట్టి ఇట్ ఈస్ నాట్ అడ్వైజబుల్ టు యాక్సెప్ట్. 2 లైన్లు, పాజిటివ్ అంటే పాజిటివ్, నెగిటివ్ నెగిటివ్, ఓకేనా. ఈ ఎగ్జాంపుల్ మీకు ఇలిస్ట్రేషన్ నెంబర్ 11 ఆఫ్ ఐసిఏ బుక్. ఇలిస్ట్రేషన్ నెంబర్ 11 ఆఫ్ ఐసిఏ బుక్. అక్కడ కేసు నెంబర్ ఏ రాశాడు వాడు, అంటే ఏంటి 5,000 రూపీస్ రాశాడు, అంటే ఏంటి లాస్ వస్తుంది అమ్మితే. బట్ మనం క్రియేట్ చేసాం ఒకటి, గెయిన్ వస్తే ఏంటి అనేది. మరి నెక్స్ట్ టైం గెయిన్ వస్తే అంటే డే 1 లాస్ వచ్చిందా మనకి, వీ టుక్ ట్యాక్స్ సేవింగ్సే. మరి సార్ గెయిన్ వస్తే మరి లెస్ చేయాలి కదా, మీకు తెలియదు ఆ విషయం. సో కాబట్టి మనం 2 క్రియేట్ చేసాం అక్కడ, లాస్ వస్తే ఏంటి, గెయిన్ వస్తే ఏంటి. ఇలిస్ట్రేషన్ నెంబర్ 11 అక్కడ ఒకసారి ఉందా బుక్ మీ దగ్గర, వద్ద బుక్ ఉందా, ఎస్ఎఫ్ఎం బుక్ అవసరం ఉంటే తీయండి ఒకసారి. నీకు అవసరం లేదు, నీకు నేను ఇస్తా క్వశ్చన్స్ కూడా నీకు మళ్ళీ సాయంత్రం. అంటే ఊరికే మీకు ఐసీఏ యొక్క గొప్పతనం చూపిద్దామని.
ఐసీఏ బుక్లో ఇలిస్ట్రేషన్ నెంబర్ 11. ఏమో ఆన్లైన్ పిల్లు ఇలిస్ట్రేషన్ నెంబర్ 12 అంటాం. అది ఇలిస్ట్రేషన్ నెంబర్ 12 ఆఫ్ ఐసీఏ స్టడీ మెటీరియల్. ఇలిస్ట్రేషన్ నెంబర్ 12 మీకు కానీ నిజంగా ఉంటే ఆన్సర్ అర్థం చేసుకోండి ఏముందో. అసలు ఏం చేసి చూడండి కింద, అసలు చూడండి ఆ స్టెప్స్ ఏంటి, వాడు ఏం రాశాడు, ఇటుపక్క ఏం రాశాడు, అసలు చూడండి ఏమేమి రాశాడు. అర్థం కాకూడదు, అందుకే టఫ్ అంటారు క్యాపిటలిస్టింగ్. చూడండి ఏం రాశాడు మొత్తం, అసలుకి పిచ్చి పిచ్చిగా రాశాడు మొత్తం, అసలు ఏం అర్థం కాదు అది. సో కాబట్టి డోంట్ ఫాలో ఐసీఏ బుక్స్. క్వశ్చన్స్ ఫాలో అవుతాం, నాట్ ఫర్ ఆన్సర్స్. ఏమో ఐసీఏ వాళ్ళు ఏం చేస్తారంటారేమో ఎప్పుడో స్టాండర్డ్ ఆన్సర్లు ఇవన్నీ రాసి వదిలేస్తాడు. వాడి ఫీలింగ్ ఏంటి, మనంతా మేధావులం అని. మరి మనలో యావరేజ్ స్టూడెంట్స్ ఉన్నారు కదమ్మా, ఉంటారు మనలో ఒక ఇంటెలిజెన్స్, బట్ మెజారిటీ ఏంటి సీఏకి వచ్చేది యావరేజ్ పిల్లలు వస్తారు. సీఏకి 80% యావరేజ్ పిల్లలు నాలాగా, 20% మా దేశంలాగా మెరిట్ స్టూడెంట్స్. ఇంటర్మీడియట్ 990+ బ్యాచ్ ఉంటారు, ఒక 10%. మిగతా 70% ఎవరు, చిన్నప్పుడు 10th ఫెయిల్ అయినాడు, ఇంటర్మీడియట్లో మానేసి తిరిగినాడు ఊళ్ళో. మీరు చూడండి సీఏలో నిలయ బ్యాచ్ ఉంటారు, ఎవరైతే పల్లెటూరు నుంచి వచ్చారో వాళ్ళంతా ఫెయిల్యూర్సే మొత్తం చిన్నప్పుడు. బట్ ఇప్పుడు చూడండి మొత్తం సీఏలు అయిపోతారు. సీఏకి ఫెయిల్యూర్ చాలా కామన్, ఏం కాదు. రైటా? ఏమో ఆ క్వశ్చన్ అలా చేయమాకండి మీరు, ఇలా చేద్దాం మన స్టైల్లో అయిపోయి దూరనే. స్టెప్ నెంబర్ 1 క్యాలిక్యులేషన్ ఆఫ్ ఇంక్రిమెంటల్ క్యాష్ అవుట్ ఫ్లో. స్టెప్ నెంబర్ 2 క్యాలిక్యులేషన్ ఆఫ్ ఇంక్రిమెంటల్ క్యాష్ ఇన్ ఫ్లో. స్టెప్ నెంబర్ 3 క్యాలిక్యులేషన్ ఆఫ్ ఎన్పివి. స్టెప్ నెంబర్ 4 డెసిషన్ మేకింగ్. సింపుల్ అయిపోతుంది సీక్వెన్స్. ఇప్పుడేముంది, నెక్స్ట్ వస్తుంది ఆప్టిమమ్ రీప్లేస్మెంట్ సైకిల్. అవి మామూలుగా ఉండవు, ఒకసారి ఓపెన్ చేసి చూడండి ఆన్సర్లు అవి. ఆప్టిమమ్ రీప్లేస్మెంట్ సైకిల్ క్వశ్చన్ నెంబర్ 6 అసలు మామూలుగా ఉండవి. మా క్వశ్చన్ నెంబర్ 27 రండి ఒకసారి బుక్లో. మీరు రా, మీ ఆన్సర్లు బ్యాచ్. ఇలిస్ట్రేషన్ నెంబర్ 27 రండి. టీవైకే 27 రండి. ఏమో టీవైకే ఆన్సర్ అండి, క్వశ్చన్ వద్దులే, ఊరికి ఆన్సర్ చాలా బాగుంది దానికి. టీవైకే మీకు లేవా, మీకు ఇవ్వాలా కావాలి ఆన్సర్ నేను. బాగుంది ఆన్సరు. నేను ఆన్సర్ ఇవ్వాలి మీకు కావాలని ఇప్పుడు చిన్న మెటీరియల్లో రాసుకోండి. మీకు ఇచ్చే బుక్ నేను మెటీరియల్స్, ఆన్సర్స్ లేవు దాంట్లో. ఆన్సర్లు ఉంటే మీరు అక్కడ టిక్కులు కొడతారు వెళ్ళి, ఇంకా అవి అర్థం కావుంది కానీ చెప్పింది రాసుకోండి, ఈజీగా వస్తుంది. రైటా? రైట్. అమ్మ 9 అయింది, బ్రేక్ తీసుకుందాం. వచ్చిన తర్వాత వాళ్ళు ఫినిష్ 8 క్వశ్చన్స్ ఇవ్వాలి. అర్థమవుతున్నాయా? అరే చాలా ఇంపార్టెంట్, వస్తుంది ఎగ్జామ్. లేదు నా బాధ, 8 మార్క్స్ ఫ్రీ. తెలుగు పిల్లలు బట్టి బ్యాచ్ షేరువి. వాడు ఏం చేస్తాడు, యూట్యూబ్కి వెళ్తాడు, ఏదో కొడతాడు క్యాపిటల్ వచ్చింది కానీ ఆడేడో వస్తాడు, ఆడేదో చెప్తాడు, వీడికేది అర్థమైద్ది, ఎగ్జామ్ వీడేదో రాస్తాడు, ఐసైడ్ మాట్లాడు. యూట్యూబ్ స్కూల్లో సీఏ పాస్ అవడం అవదు, యూట్యూబ్ స్కూల్లో అవదమ్మా సీఏ. కాబట్టి చదువుకోండి. రైట్, కలుద్దాం బ్రేక్ తర్వాత. ఆఫీస్ ఏమో కలుద్దాం మళ్ళీ.